కానీ విరుగుని ఎదుగుని రీతిలో మీరు ఎక్కడైనా సరే దేవతా ప్రతిష్టా కార్యక్రమం చూసింటారు. అంటే ఒక రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించడమో, ఒక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమో, లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహమో, ఒక శివుని యొక్క విగ్రహమో, ఈ విధంగా రకరకాల విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమాలు మీరు చూసింటారు. కానీ ఎక్కడైనా ఖండూతియాన స్తంభ ప్రతిష్ట అనేది ఎప్పుడైనా చూసారా మీరు? గరుకు బండ ప్రతిష్ట అనేది చూసారా? చూడలేదు. మరి దాని యొక్క విశిష్టత ఏంటో అనేది మీరు కాసేపు తెలుసుకుంటే ఇందుకు ఇక్కడికి వచ్చి మీరు పాల్గొన్నందుకు కృతజ్ఞులవుతారు. అన్నదా మీరు కూడా గొప్పవారయ్యి 10 మందికి చెప్పే యోచన మాకు కూడా తెలుసులే అనే ఒక యోచనకి మీరు కూడా వస్తారు. కాబట్టి ముఖ్యంగా గోమాత యొక్క వైభవం అనేది అత్యంత విశిష్టమైనది. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటే కొద్దిగా అమ్మవారి మీద ప్రేమ విశ్వాసం ఎక్కువయ్యి మనము మన గోమాతను ఎప్పుడు పూజించే ఒక బాటలో మనం నడిచే ఒక ఆసక్తి మనకు కలుగుతుంది. మరి మీరు ఎప్పుడైనా సరే లలితా సహస్రనామ పారాయణం విన్నారు కదా? మొదలు ఏం పెడతారండి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి అని మొదలు పెడతాం కదా. మరి ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణాన్ని మొదలుగా పెట్టిన వారు వశిన్యాది దేవతలని ఒక గొప్ప ఋషులు అన్నమాట. అంటే దేవతలతో మాట్లాడే శక్తి వాళ్ళకు ఉండేది అనమాట. అటువంటి దేవతలు గోమాత దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు దేవివా, శ్రీదేవివా, లక్ష్మీవా అంటే అవును అని చెప్పిందంట. అంటే ఒక గోమాత లక్ష్మీ స్వరూపిణిగా మనం భావించుకునే అవకాశం అప్పట్లోనే ఈ వసినాది దేవతల ద్వారా మనకు ఈ యొక్క తెలిసినటువంటి తల ఊపిందంట అప్పుడు. కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపిణిగా మనము గోవుని మనం ప్రార్థించడానికి అవకాశం ఉంది. మనం చెప్పుకునేది కాదు, ఎవరో చెప్పేది కాదు. కాబట్టి ఆ యొక్క శబ్దాన్ని మనము విన్నందుకు ఒకసారి మనము అమ్మవారిని లక్ష్మీ స్వరూపుడిగా భావించుకుందాం. అట్లే విధంగా మనకు మాత అనే శబ్దం అనేది ఎవరి నోటి ఏంటో వస్తుంది చెప్పండి. ఒక విధంగా గమనిస్తే మీద మాత అనేది అవునా? అంటే గర్భములో శిశువు అనేది ఉన్నప్పుడు గర్భము ధరించినటువంటి స్త్రీని మాత అంటారు, అవునా? లేదా పాలిచ్చి పోషించేటువంటి స్త్రీని కూడా మాత అంటారు. కాబట్టి మనకి ఇక్కడ అందుకనే ప్రత్యేకంగా మనకు ఒక దేవతామూర్తి దగ్గర పోయిన తర్వాత అక్కడ మనం నమస్కారం అనేది 2 విధాలుగా చేయాలి. సాష్టాంగ నమస్కారము, ఇంకోటి ఏంటంటే పంచాంగ నమస్కారము. అంటే 8 అంగాలతో మనం నమస్కారం చేసేది ఒక పురుషునికే. మరి స్త్రీకి ఎందుకు ఎగ్జాంప్షన్ ఇచ్చారంటే స్త్రీ అనేది ప్రత్యుత్పత్తి జరిపేటువంటి ఒక శ్రీమూర్తి కాబట్టి